హలో. హాయ్ అందరికీ. ఆహ్, ఇక్కడ కనిపిస్తుందేంటంటే ఓరి శివకెళ్ళాం బేగంపేట. ఎందుకు అంటే మాకు ఎవ్రీ మంత్‌లోనే టప్పర్‌వేర్ గెట్ టుగెదర్ ఉంటది కాబట్టి మా రెయిన్‌బో ఇంటిది. దానికోసం వెళ్ళామనమాట. ఇది ఇన్‌సైడ్ యాంబియన్స్. ఆహ్, ఇట్లా ఈ లైట్స్ కానీ, ఇవి గానీ చాలా బావుంది ఓరి శివ. ఇది వైట్ హౌస్‌లో ఉంటది. బేగంపేట అనమాట. సో, ఒక లుక్కేసేయండి అలా యాంబియన్స్ అన్నీ. ఇంగో మా వాళ్ళందరూ కూర్చున్నారు ఇక్కడ హాయ్ చెప్పారు. ఓకే. తర్వాతొచ్చేసి ఇంకా అలా నేను ముందుకెళ్ళి జస్ట్ ఇట్లా అంతా కవర్ చేశాననమాట. ఇది స్టార్టింగ్ డోర్ అనమాట. స్టార్టింగ్ అనమాట ఇది. సో, ఇక్కడి నుంచి ఇలా ఎళ్లి ఇందాక ఇంకా నేనైతే నాకు నచ్చినట్టు ఎవ్రీ మంత్ ఎలా దిగుతానో అలానే దిగాను. జీన్స్ అండ్ టీ షర్ట్ ఏసుకెళ్ళాను. అంటే కొంచెం బేగంపేట లాంగ్ కదా! సో, అది. ఇక్కడ మా మేడం ఎవ్రీ మంత్‌లానే నాకు లక్కీ డ్రా గిఫ్ట్ వచ్చింది ఇయర్ రింగ్స్. అండ్ ఇక్కడ వి లవ్ ఫుడ్ అని చెప్పేసి ఇలా ఉంది. అండ్ ఇక్కడ పక్కన ఎల్లకోట ఉంటది. బట్ మేము అది తినలేదు. ఇక్కడ టైటానిక్ ఐస్ క్రీమ్ చాలా ఫేమస్ అనమాట. మేమేంటంటే బఫెట్‌కెళ్ళాం. ఎప్పుడు గూడా అందరం కలిపి కాబట్టి బఫెట్‌కే ఎళ్తాము. సో, ఇది పక్కనున్నది అనమాట లొకేట్‌కి. ఇంకా ఇట్లా మొత్తం అందరం అయిపోయిన తర్వాత ఇలా పిక్స్ అన్నీ కొలాజ్ చేసాము. నేనింకా ఇక్కడి నుంచి కొంచెం ఫుడ్ కవర్ చేశాననమాట. ఐస్ క్రీమ్స్ అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో మనకు నచ్చింది తినొచ్చు. ఇవన్నీ ఉన్నాయి. ఇంకా గులాబ్ జాము, స్వీట్ సెక్షన్ ఇది. ఇదొచ్చేసి డెజర్ట్స్ యాజ్ యూజువల్ బఫెట్‌లో ఉన్నట్టే. బట్ ఇది ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అనమాట. ఇక్కడ స్వీట్స్ అండ్ డెజర్ట్స్ అనమాట. ఇవన్నీ స్వీట్సే యాక్చువల్‌గా. ఇదొచ్చేసి సలాడ్స్ అనమాట. ఇంకా మేము గ్రూప్ పిక్ కామన్ కదా! మళ్ళీ ఇంకొకళ్ళకి గిఫ్ట్ వచ్చింది. సో, గేమ్‌లో తనకిస్తున్నారనమాట మేడం పిక్స్. ఇంకా ఇదైతే స్టార్టర్స్ అతను మాకు టేబుల్ మీద సర్వ్ చేశాడు. సో, ఆ పిక్స్ అనమాట. అండ్ అలానే ఎవ్రీ మంత్‌లో గేమ్స్ ఆడతాం గదా! సో, ఇవి గేమ్స్ ఆడుతున్నప్పుడనమాట. ఇదిగోండి. సో, ఈసారి అందరిని అట్లా కవర్ చేశాననమాట. మళ్ళీ ఇంకో గేమ్‌లో లక్కీ డ్రా గిఫ్ట్స్ ఉంటాయి కాబట్టి, ఇదిగో తనకొచ్చింది ఒకసారి. ఇంకా కామన్‌గా ఇంకొకళ్ళు రావాలి అప్పటికి ఇంకా రాలేదు. సో, మేము 6 మెంబర్సే గ్రూప్ పిక్ దిగాము. ఇక్కడ స్వీట్స్ అవన్నీ నేను మళ్ళీ ఫుడ్‌ని మళ్ళీ ఎక్స్‌ప్లోర్ చేశాను. ఇది చాక్లేట్ ఫౌంటైన్. ఇది స్టార్టింగ్ వరీస్ అన్నప్పుడు స్టార్టింగ్ దిగామనమాట ఫస్ట్ గ్రూప్ పిక్ ఒకటి. ఇంకిందాక వి లవ్ ఫుడ్ అన్నాను గదా! నేను దిగాను గదా! ఇంగో మా మేడం గూడా దిగారు. అండ్ మళ్ళీ అందరం గూడా దిగామనమాట. అయితే ఆ వరీస్‌లోనే సైడ్‌కి ఇలా ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ ఉన్నాయన్నమాట. మొత్తం తినేసి అయిపోయిన తర్వాత మేము అట్లా వెళ్తూ, వెళ్తూ అక్కడ ఆగి అందరూ బ్యాంగిల్స్ పర్చేస్ చేసుకున్నాం అనమాట. బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి. ఇయర్ రింగ్స్ కూడా బాగుంది కలెక్షను. ఇంకో మెంబర్ రాలేదని చెప్పాను గదా! తను లేట్‌గా వచ్చింది. ఇదిగోండి మంజుల. తనొచ్చిన తర్వాత తన్ని పిక్స్ తీశాను. ఇంకా ఎంతైనా అంబియన్స్ బావుంటే మనం సరదాగా పిక్స్ దిగుతాం గదా! అట్లా అనమాట. సో, ఇక్కడ ఇంకొంచెం ఫుడ్ మళ్ళీ కవర్ చేశాను. అప్పుడు స్టార్టింగ్‌లో ఇంకా పెట్టలేదు. సో, అప్పుడు పెట్టినవన్నీ కేక్సు, గులాబ్ జాము, ఇక్కడ చిప్స్ కూడా పెట్టారు. ఇంకా బఫెట్‌లో ఎవ్రీ టైమ్ ఉండేదే. బట్ ఇక్కడ కొంచెం డిఫరెంట్‌గానే ఉన్నాయి. అంటే కొంచెం మోర్ ఐటెమ్స్‌ని యాడ్ చేసి ఉన్నాయన్నమాట. నేను వెజ్ దమ్ బిర్యానీ తిన్నాను. చాలా బావుంది. ఇంక ఇవన్నీ గ్రీన్ పీస్ కిచిడి అన్నీ కర్రీస్ అనమాట. దాల్ బాటీ షుర్మా అయితే నేను ఫస్ట్ టైమ్ తిన్నాను. యాక్చువల్లీ దాల్ బాటీ మాకుండదు గదా! డిష్ మాకుండదు. బట్ నేను ఫస్ట్ టైమ్ ట్రై చేశాను. బానే ఉందనిపించింది. బట్ నాకు అలవాటు లేదు గాబట్టి ఇట్స్ ఓకే. తర్వాతొచ్చేసి ఇది పన్నీరు. చాక్లేట్ ఫౌంటైన్ నార్మల్‌గా చూసాను గానీ ఎప్పుడు ఇలాంటిది జూడలేదు. ఇక్కడైతే ఫస్ట్ టైము. ఇదంతా చాట్ కౌంటర్ అనమాట. లైవ్ కౌంటర్ అనమాట. దోస లైవ్ కౌంటర్ గూడా ఉందిక్కడ. ఇదిగో. ఇందాక చాట్ కౌంటర్ చూపించలేదు గాబట్టి, చాట్ కౌంటర్, లైవ్ దోస కౌంటర్. బట్ ఇన్ని ఎలాగో తినలేము. కానీ బఫెట్‌కెళ్తే ఎవరికి నచ్చింది వాళ్ళు తింటారు అనే ఉద్దేశంతో ఎక్కువ మేము బఫెటే ప్రిఫర్ చేస్తాం అనమాట. ఇదిగోండి. నూడిల్స్ కూడా ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. ఇవైతే నాకు ఈ స్వీట్సు, శాండ్‌విచెస్ ఆ స్వీట్స్ అయితే జనరల్‌గా ఉండవు. ఇంకా సూప్ సెక్షను. ఇక్కడ ఇది మళ్ళీ డెజర్ట్స్. ఇది ఇందాక కవర్ చేసింది. బట్ ఇందాక ఫోటోస్, ఇప్పుడు వీడియో అనమాట. ఇంగో మా టేబుల్ ఇదనమాట. మేము ఈ టేబుల్ రిజర్వ్ చేసుకున్నాం. ఎందుకంటే కిట్టీ కదా! మేము మోర్ టైమ్ స్పెండ్ చేయాలి అని చెప్పేసి, సో, ఒక టేబుల్ బుక్ చేసుకున్నాం. ఎందుకంటే అక్కడ మేము కొంతసేపు స్పెండ్ చేసి గేమ్స్ ఆడుకొని ఫుడ్ తిని వెళ్తాం. కిట్టీ కాబట్టి మేము ఎట్లా అంటే అవన్నీ ముందే మాట్లాడి అలాంటి రెస్టారెంట్‌లే చూజ్ చేసుకొని వెళ్తాం అనమాట. సో,
అలాంటి రెస్టారెంట్‌లే చూస్ చేసుకొని వెళ్తాం గాబట్టి, సో, కొంసేపు స్పెండ్ చేసేలానే ఉంటది. ఎవ్రీ కిట్టీలో మాకు స్టార్టింగ్ నెక్స్ట్ టైమ్ కిట్టీ ఎవరిదో అది లక్కీ డ్రా తీస్తాము. అది కూడా వీడియో ఉంది. ఆ తర్వాత ఫస్ట్ అది అయిపోయిన తర్వాత ఫస్ట్ అదొక పని అయిపోవాలి అన్నట్టు నెక్స్ట్ ఎవరిది అన్నట్టు ఫస్ట్ అదయిపోతది. దాని తర్వాత ఏం చేస్తాము అంటే, ఒక గేమ్ ఆడతాం. ఒక గేమ్ ఆడిన తర్వాత మళ్ళీ ఎలా అంటే, ఒక గేమ్ ఆడేసి కొంచెం స్టార్ట్ చేస్తాము. ఇదిగో ఇక్కడ నా గేమొచ్చింది. ఈసారి ఈ గేమ్ ఏంటంటే డైస్ వేస్తాము. డైస్ వేసినప్పుడు 5 వరకే ఉంటది కదా! అక్కడి వరకే ఉన్నాయి కార్డ్స్. మనం డైస్ ఏసినప్పుడు ఆ నంబర్ గనక మనం తీసేటప్పుడు వస్తే, అట్లా ఎన్ని కార్డ్స్ వస్తే అవన్నీ కౌంట్ అనమాట. అంటే నేను 2 కార్డ్స్ ఏయంగానే నాకక్కడొచ్చిన నంబర్ థర్డ్ కార్డ్‌లో వచ్చిందనుకోండి, 2 కార్డ్స్ ఏసినట్టు కౌంట్ అనమాట. అట్లా ఆ గేమ్ అనమాట. ఫన్నీగానే ఉంది. బావుంది. అందరూ ఎంజాయ్ చేశారు. ఇప్పుడు అందరూ గేమ్ ఆడేదొస్తది చూడండి. అయితే ఫస్ట్ అలా నెక్స్ట్ మంత్ కిట్టీది అయిపోంగానే కొంచెం ఒక గేమ్ ఆడేసి స్టార్టర్స్ కొంచెం తింటాము. మళ్ళీ కొంచెం సేపు ఆ మంత్‌లో ఉన్న ఆఫర్సు అన్నీ వాటి గురించి కొంచెం డిస్కషన్ అయ్యి, మా టార్గెట్స్ ఏమన్నా ఉంటే అవి మాట్లాడుకొని స్పెషల్ ప్రొడక్ట్ ఏమైనా ఉంటే వాటిని యూజ్ యూజ్ చేసే అన్నీ గూడా డిస్కషన్ చేసుకొని, ఆ తర్వాత మళ్ళీ ఫుడ్‌కెళ్ళి మెయిన్ కోర్స్‌కెళ్తామనమాట. అలా చిన్నగా ఫన్నీ థింగ్స్ అన్నీ మాట్లాడుకుంటూ యాక్చువల్లీ గేమే ఎక్కువ ఎంజాయ్ చేస్తాము. గేము మినిమమ్ 1, 2 అన్నా ఉంటాయి. 1 గాదు 2 కంపల్సరీ ఉంటాయి. థర్డ్ అనేది ఇంకా చాయిస్ అనమాట. ఇంకా ఇక్కడ అందరూ ఆడుతున్నారు. ఇందాక నేను ఆడాను కదా! సో, అందరి చాయిస్ వచ్చినప్పుడు వాళ్ళు ఆడుతూ ఉంటారు. ఇగో చూడండి ఎంత ఫుల్ నవ్వొస్తుందో కంపల్సరీ. తర్వాత చెప్పా కదా! లక్కీ డ్రా అని. సో, అవి గాకుండా ఆ రోజు వచ్చినోళ్ళందరి నేమ్స్ రాసి మేము చిట్లేసి బాక్స్‌లో లక్కీ డ్రా తీస్తామనమాట. అవి గూడా 2, 3 టైమ్స్ తీస్తారు మా మేడం. అంటే అందరికీ వచ్చేలాగా అనమాట గిఫ్ట్స్. సో, అట్లా మొత్తము ఆ రోజైతే ఇదిగోండి చెప్పానా బ్యాంగిల్స్ చాలా బాగున్నాయని నేను కూడా ఇదిగో ఇవే తీసుకున్నా ఒక పెయిర్. హ్మ్. తర్వాత చెప్పా కదా! పక్కన అలా ఒకటుంది. బఫెట్ వేరుంది. పక్కన అలా ఒకటుంది. దాన్ని గూడా ఒకసారి అలా లుక్కేద్దామని జెప్పేసి ఇట్లా తీసా అనమాట. సో, ఆ విధంగా మేము లక్కీ డ్రాసు, గేమ్సు, నెక్స్ట్ కిట్ ఎవరిది అని చెప్పి ఫుడ్‌తో ఎంజాయ్ చేస్తూ ఎవ్రీ మంత్ కాస్త అలా రిఫ్రెష్‌మెంట్ కోసం వెళ్తుంటా అనమాట. ఎనీవే ఈ మంత్ ఇలా జరిగింది. థాంక్స్ ఫర్